గాంధీ గారు నమస్తే అండి. రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయాయి. ఒకవైపు బొత్స సత్యనారాయణ గారు చాలా కాన్ఫిడెంట్గా జూన్ 9వ తారీఖున వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఎలా చూస్తారు అసలు దీన్ని? ఇప్పుడు ఆ బొత్స సత్యనారాయణ అనేవాడు ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు. మీకు మీ విలేకరులకే మీకే అర్థం కాదు వాడు మాట్లాడే భాష. మరి వాడు ప్రమాణ స్వీకారం అన్నాడో లేకపోతే కాటి స్వీకరణ అన్నాడో తెలియదు కదా, ఎవరికి తెలియదు కదా, అది అర్థం అవ్వదు వాడు మాట్లాడే భాష. వాడికి ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు శరం శివు నెత్తురు లేదు. వాడు మాట్లాడే భాష అంతా తప్పు. మొన్న ఒక రోజు అంటున్నాడు ఆ ఎన్నిపోటు అంటే ఎవరంటే చంద్రబాబు నాయుడేనని. అసలు నువ్వు మా కాంగ్రెస్ పార్టీకి ఏం చేశావు? నువ్వు ఎన్నిపోటు కాదంటారు పొడిచింది నువ్వు బొత్సగా. ఏం చేసావు నువ్వు? దేనికి పోయా మా పార్టీలో ఎందుకు పోయావు నువ్వు? అసలు పుట్టింది ఎక్కడా, పెరిగింది ఎక్కడా, నువ్వు పదవులు అలంకరించింది ఎక్కడా, పెత్తనం చేసింది ఎక్కడా, నువ్వు కానీ పెళ్ళంగానే ఎరా దేనికి మాట్లాడతావు నువ్వు? ప్రమాణ స్వీకారం చేస్తావు నువ్వు ఏ మంచి పని చేసావని ప్రమాణ స్వీకారం చేస్తావురా? చెప్పు. ఈ రాష్ట్ర 13 జిల్లాలకు నువ్వు చేసిన మంచి, అసలు నీ జిల్లాకు నువ్వు ఏది అడిచావు చెప్పు. మన నీ భార్య చెబుతుంది ఆడ మనిషి కాబట్టి ఏమనకూడదు. 2 సార్లు ఎంపీ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్లో. మరి ఏం అభివృద్ధి చేసింది అక్కడ? అందుకు అప్పుడు ఎందుకు చేయాలి మీరు అభివృద్ధి? ఇప్పుడు కేవలం వైఎస్ఆర్సీపీ రాగానే అభివృద్ధి చేశారు మీరు. జిల్లాలనే, రాష్ట్రాన్ని, జిల్లాలనే అభివృద్ధి చేశారా? ఏమనుకున్నారు బాబు? బొత్సగా మాట్లాడుతూ నేర్చుకోరు. నువ్వు ఒక సీనియర్ మంత్రివా? నువ్వు సీనియర్ మంత్రి అంటే సీనియర్ మంత్రి అయితే ఇట్లాంటి మాటలు మాట్లాడతావు నువ్వు? మాట్లాడతావా? పోయి అంటే ఈ 13 జిల్లాల్లో ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసే తావు లేదు. పనికి మళ్ళీ వాళ్ళారా సముద్ర పోటీలు ప్రమాణ స్వీకారం చేయట్లేదురా బాబు మీరు. ఏదన్నా ఇల్లు నేల మీద కట్టుకుంటారా? సముద్రంలో కట్టుకోరు. ప్రమాణ స్వీకారం చేస్తా. అదేలే పోయినసారి కూల్చివేతలతో మొదలుపెట్టి ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టారు కదా. అక్కడ ఎదురుగా బోడుగుండి చేశారు ఆ కొండని. ఇక ఇప్పుడు ఆ సముద్రంలో సముద్రంలో చేపలు కూడా చూడవు మిమ్మల్ని చేపలు కూడా చూడవరా బాబు. ఎందుకంటే మీరు అంత నీచంగా తయారయ్యారు మీ మంత్రులు మొత్తం. ఇందా జోగి రమేష్ గారు మాట్లాడుతున్నాడు. ఎవడు సిగ్గు శరం ఉందా? చంద్రబాబు నాయుడు దాక్కున్నాడా? 5 సంవత్సరాలు మీరు దుష్ట పరిపాలన, రాక్షస పరిపాలన చేస్తేనే ఆయన జనంలో నుంచి చెట్టు, ఆంధ్ర రాష్ట్రం నుంచి చెట్టు కదల్లా. ఎలక్షన్ అయిపోతే రేపు ఎవడు గెలుస్తాడు? నువ్వే గెలుస్తావు. ఎవడు చూశాడు? ప్రజలు ఎవరు ఎన్నుకుంటే వాళ్ళు గెలుస్తారు. అది కూడా తెలియదు అంటారు దద్దమల్లారా మీకు. ఆగండి 4వ తారీఖు దాకా. ఈ లోపల ఎన్నిరుచుకోవటం ఎందుకు? ప్రజలు కొనుక్కోవటం ఎందుకు? పనికి మళ్ళీ ఎదవల్లారా. ఆ జోగి రమేష్ గారు మాట్లాడుతున్నారా? నీకేం తెలుసు? జోగి రమేష్ గారు కళ్ళు తీయడం తెలుసునా నీకు? అడ్రోడ్లో కళ్ళు తీయడం తెలుసు నీకు. ఎందుకంటే అవన్నీ అడవులు కదా, కిలేశ్వరం మొత్తం అడవులో కళ్ళు గీసి బతికావు నువ్వు మొన్నటిదాకా. నీకేం తెలుసు? ఒక్కసారి నీకు ఒక ఇది వచ్చింది, నీ ఇష్టానుసారం కళ్ళు నెత్తిని పెట్టుకొని మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరిని ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని ఏ స్థాయిలో మాట్లాడాలో ఆ స్థాయిలో మాట్లాడుతూ నేర్చుకోరా జోగి రమేష్గా. ఐపాక్ టీం సభ్యులతో జగన్మోహన్ రెడ్డి గారు మీట్ అయిన సంగతి అంతా తెలిసిందే. మన సభ్యులతో మాట్లాడుతూ 151 స్థానాల పైనే మనం కొడుతున్నాం, 22 స్థానాల పైనే ఎంపీ స్థానాలు కొడుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఇప్పుడు వాళ్ళలాగా దద్దమ్మలాగా మాట్లాడాం మేము. మా కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పరిపాలన చేసింది. ఎప్పుడన్నా వీళ్ళ భాషలాగా మాట్లాడిందా కాంగ్రెస్ పార్టీ? ఏనాడైనా మాట్లాడిందా? భారతదేశానికి అసలు అగ్రగాములు ఎవరు? మోతీలాల్ నెహ్రూ గారు. పనికి మాలిన మాటలు మాట్లాడతారు మీరు ఎక్కడ పుట్టారు, ఏం చేశారు, దేనికి మీరు మాట్లాడతారు? అసలు చంద్రబాబు నాయుడు 2 ఎకరాల్లో పుట్టాడు, మరి 6 లక్షల కోట్లు సంపాదించారు. చూపిండి ఆయన ఆస్తులు. మీరు ఆయన ఆస్తులు చూపిండి. మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎక్కడ పట్టుకున్నారా మీరు? ఎక్కడ పట్టుకున్నారు మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు నాకు తెలియకుండా ఆయన తెచ్చిన ఆయనకి. రాజశేఖర రెడ్డి గారు చివరి దశలో ఇల్లు తాకట్టు పెట్టాలని చంద్రబాబు నాయుడు అడిగారు. గుర్తు తెచ్చుకుంటారు మీరు ఒకసారి. అడిగితే ఏమన్నాడు చంద్రబాబు నాయుడు గారు? ఏమన్నాడు? పనికి మాలిన వాళ్ళారా, సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడతారు మీరు అట్ట మంత్రులు అయ్యారా మీరు? ఎందుకు అవర్లే పిచ్చి జనం మీకు పిచ్చివాడు ఓట్లేశారు. మీకు తారతమ్యం తెలియకుండా, ఎవడేంటి అనేది తెలియకుండా ఓట్లేశారా మీకు? రూపాయి కాసిపడి ఓట్లు వేస్తున్నారు కాబట్టి మీ ఇష్టానుసారం మాట్లాడతారు మీరు. అసలు నీ కొంప ఉందంట జోగి రమేష్గా మొన్నటిదాకా నీ కొంపేడుంది. ఇప్పుడు యారుదరా ఇబ్రహీం పట్టావు రింగు దాటా నీ కొంపేడుంది.
పట్టభూమిలో కట్టావు నువ్వు పనికి మాలినోడా. ఎందుకురా ఒకళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఏంటని ఆలోచించు. మనం ఏంది, మనం ఏ నడకలో ఉన్నాం, మనం ఎట్టున్నాం అనేది ఆలోచించు. అంతేగాని చంద్రబాబు నాయుడు విమర్శించటం, తేలిగ్గా మాట్లాడుతూ దాక్కున్నాడు ఆయన నిన్ను చూసి భయం ముట్టి. ఎందుకురా బాబు మాట్లాడతారు మీరు అసలు? పల్నాడు అల్లర్లపై మీ అభిప్రాయం ఏంటండి? అసలు ఒకవైపు టీడీపీ వాళ్ళు చేశారని వీళ్ళు, వైసీపీ వాళ్ళు చేశారని వాళ్ళు. ఇప్పుడు నేనైతే కాంగ్రెస్ పార్టీ అయ్యా. టీడీపీ వాళ్ళు అల్లర్లు చేసే స్థాయి వాళ్ళది కాదు అసలు. ఎందుకంటే నేను గత ఈ 4 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ చూస్తూనే ఉన్నా. వాళ్ళు భయస్తులు కానీ ఏది చంద్రబాబు ఏదో అంటాడు మనం ఏదైనా చేస్తానని వాళ్ళు ఎప్పుడు అల్లర్లు చేసే పరిస్థితి మాత్రం టీడీపీ వాళ్ళది నా నైజం కాదు అసలు. ఆ పరిస్థితే కాదు. వాళ్ళు అల్లర్లు చేసే పరిస్థితి కాదు. వాళ్ళ ఇళ్ళ మీద పోయి కొట్టే పరిస్థితి కాదు. కర్రలు తీసుకొని భుజాన్ని పెట్టుకొని పోయే పరిస్థితి కాదు. కాకపోతే వాళ్ళ పార్టీకి వెళితే ఎగురుతారు కాసేపు. అంతేగాని ఏళ్ళ కర్రలు తీసుకొని మా నిండు గర్భిణిని ఎట్టకొట్టారో మనం చూసారా మీరు? మరి వాడిని ఎట్టకొచ్చారు గొంతుక? ఎవరు కోసింది? తెలుగుదేశం వాళ్ళేనా? ఆ చంద్రయ్య కోసింది తెలుగుదేశం వాళ్ళేనా? ఎందుకురా బాబు మీరు మాట? ఆ నరసరాపేట శ్రీకృష్ణదేవరాయల కుటుంబం ఎటువంటిదో మీకు తెలుసా? శ్రీకృష్ణదేవరాయల కుటుంబం ఎటువంటిదో తెలుసా మీకు? వాళ్ళు ఏం చేస్తారో తెలుసా మీరు? తెలియకుండా మాట్లాడబాకంటారు బాబు. తెలిసి మాట్లాడుతూ నేర్చుకోండి. తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళ అహంకారం తెలియదురా వాళ్ళకి బాబు. తెలుగుదేశం వాళ్ళకి అహంకారం తెలిస్తే నీ జగన్మోహన్ రెడ్డి 4 ముఖ్యమంత్రి చేయడా? అమరావతిలో ముఖ్యమంత్రి చేయడు 5 సంవత్సరాలు. తెలుగుదేశం వాళ్ళు ఏమాత్రం పౌరుషం ఉండా. ఏంటి గారు అసలు ప్రజానాడి ఎలా ఉంది? ఎవరికి గెలిచే అవకాశం ఉందని మాట్లాడుకుంటున్నారు అసలు? ప్రజానాడి పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉంది. అసలు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయని ఎదురు చూశారు. నేను మొన్న ఒక కుటుంబానికి వెళ్తే వాళ్ళు మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి మా పార్టీకి ఏంట్రా బాబు ఈసారి అంటే మీ పార్టీ లేదు, మా ఏ కాంగ్రెస్లో గేమ్ చేసేది మేము ఒలిచి చంద్రబాబుకి వేస్తాం కానీ ఎవరికి ఏమని అన్నారయ్యా. ఇది సైలెంట్ ఓటింగ్ జరిగింది. సైలెంట్ ఓటింగ్ అంటే నేను గమనించా. ఎందుకంటే నేను 40 ఏళ్ళ నుంచి మరి కాతకుర్తిలో రాజకీయం చూస్తున్న పల్లె గ్రామాల్లో సైలెంట్ ఓటింగ్ జరిగింది. వాళ్ళు ఏదో ప్రగల్భాలు పలుకుతున్నారు. మాకు 150కి పైపెచ్చు ఐపాకోడిది ఆఫీసులో పెట్టుకొని వాళ్ళకి ఎట్టి ఫలితాలు ఎన్నిసార్లు బ్రేకింగ్ లేచాడో తెలుసా? అట్లాంటి దొంగ మాటలకి చంద్రబాబు నాయుడు చేత కాదు. వాస్తవం చెప్తాం. పార్టీ ఏదైనా నిజాలే మాట్లాడుకోవాలా. మాది కాంగ్రెస్ పార్టీయే. మేము నిజాలే మాట్లాడతాం, అబద్ధాలు మాట్లాడడం మాకేం అవసరం? విశాఖపట్నంలో ఎంతమందిని కొట్టారు? తన ఆడపిల్లని తలకాయ బాగా కొట్టారు. కడుపు కన్నా తింటున్నారా? గడ్డి ఎవరు తింటున్నారా? ఆడపిల్లలు జోలికి బావచ్చా? ఇక్కడ రాజధాని ఉద్యమంలో ఆడపిల్లని పొచ్చి కడుపులో తింటే కోమాలకు వెళ్ళిపోయింది అమ్మాయి. మీరు చేసే నీచ పనులు అసలు ఎన్ని కేసులు పెట్టించారు మీరు ఈ 13 జిల్లాల్లో? కేసు లేకుండా మీరు ఏదైనా పని చేశారా? చెప్పండి మీరు నిజాయితీగా. ఇదిగో ఈడు తప్పు చేసిన వాడిని పట్టుకొచ్చాం అని పెట్టాం చేయగలిగారు మీరు? గంజాయి రాష్ట్రం చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఆంధ్ర వాళ్ళని మీరు విన్నా నేను కర్ణాటక పంపించి కర్ణాటకలో పెట్టి దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అవన్నీ ఏమంటారు? గంజాయి తర్వాత దాన్ని ఇంకేమంటారు దాన్ని? అది కూడా తీసుకుపోయి ఆడ జాతర పట్టుకున్నారు. ఆంధ్ర రాష్ట్రం నుంచి మొత్తం గంజాయి మొత్తం పోయేది ఆంధ్ర. మొత్తు పదార్థాలు అంటే మొత్తు పదార్థాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏందా అంటే ఆంధ్రప్రదేశ్. దీన్ని నాశనం ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి దీన్ని నాశనం చేయాలా? మరి ఆ టైటిల్ లీడ్ అనేది ఎందుకు ఎవడు తెచ్చాడు? మోడీ గాడని వాడి మీద అబద్ధాలు ఆడుతున్నారు మీరు. మరి వస్తే మరి 29 రాష్ట్రాల్లో ఉండాలి కదా. ఒక ఆంధ్రాలో ఎందుకు పెట్టారు మీరు జీవో? మీకు జీవోలు తెలీదు, చట్టాలు తెలీదు, కోర్టులు తెలీదు, న్యాయస్థానాలు తెలీదు, జడ్జీలు తెలీదు. మీకు ఎవడంటే లెక్కలేదు. మీరు పరిపాలిస్తున్నారా? ప్రజలకు మంచి మేలు చేశారా? రాని పల్లెటూరులో రాని జనంలో తిరుగుతురు కానీ రాండి. మరి రండి. బంగారం అంటే సుచరిత మన నెంబర్ 1 క్యాండిడేట్ సుచరిత అని ఆమె తీసుకొచ్చి తాటికొండలో వేయించారు మీరు. మా పార్టీలో కూడా ఆమె 2 సార్లు ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీలో. ఎటువంటి మనిషి? ఎవరిని ఒక కించెత్తు మాట అందో. అట్లాంటి మనిషి వస్తే మొన్న నాకే జాలేసింది. ఆమె ఏమన్నా పాదాడుకొని కూడా నేను ఏం మాత్రం వైఎస్ఆర్సీపీ రాక్షస పార్టీలో ఉందని నాకు పోబుద్ది కాల. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మీరు తాటికొండ నియోజకవర్గంలో వేయించి ఆమెను భ్రష్టు పట్టి ఏర్పాటు చేశారు మీరు. ఏం మాట్లాడుతున్నారయ్యా? అరే జోగి రమేష్,
ధర్మం న్యాయం మాట్లాడుతూ నేర్చుకోండి. అంతే తప్ప గుడ్ల కాల్చి మీద వేయటం, గొంతుకాయలకు వేయటం ఈ కాదు మీరు మాట్లాడాల్సి. నువ్వు పెనలూరులో అత్యధిక మెజార్టీతో గెలుస్తావు. నువ్వు గెలిస్తే అత్యధిక మెజార్టీతో గెలిస్తేనే గొంతుకాయ కోసుకుంటారా? ఎక్కడ బెంజ్ సర్కిల్ కాదా? లేదా నువ్వు కోసుకుంటారా? దీనికైనా కాసుకో. మీడియా ముఖంగా అయినా ఇవ్వు, లేకపోతే నన్ను పంపించిన దగ్గరికి కాగితాలు రాసుకున్నావు. నువ్వు అత్యధిక మెజార్టీతో పెనలూరులో గెలిస్తే బెంజ్ సర్కిల్లో నేను గొంతుకాయ కోసుకొని చచ్చిపోతా అక్కడ. లేదంటే నువ్వు చచ్చిపోతా గొంతుకాయ కోసుకొని. దీనికైనా ఒప్పుకుంటావు నువ్వు? ఏం మాటలు మాట్లాడుతున్నారా? పట్టుదలగా పౌరుషంగా మనకు ఉన్న సబ్జెక్ట్ని బట్టి మనం ఏం మాట్లాడాలో నేర్చుకొని దాన్ని బట్టి మాట్లాడుతూ నేర్చుకోండి. అసభ్యంగా అసభ్య పదజాలంతో మాట్లాడి కించపరచడం ఆన్లైన్ని అది కాదు గొప్పతనం. మీకు దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు. మీరు దాక్కునే రోజుల దగ్గరికి వచ్చి లాగండి. రైతులు ఉసురు ఊరకబాదురా. రైతులు మహిళల ఉసురు ఊరకబాదు. 7 తరాలు కొట్టిద్దని నేను ఎప్పటి నుంచో చెబుతున్నా మీకు. ఇప్పుడు అదే చెబుతున్నా. అటు 3 7 తరాలు కొట్టిద్ది మహిళల ఉసురు అంటే. ఏదో అనుకుంటున్నారు మీరు. గుర్తుపెట్టుకోండి. ఇకనైనా సభ్యతగా సంస్కారంగా ఇంగిత జ్ఞానంతో మాట్లాడుతూ నేర్చుకోండి.